హైదరాబాద్ లోని బేకరీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నాణ్యతను పక్కన పెట్టి కాసుల కోసం పాకులాడుతున్నాయి. ప్రధానంగా సురూరాం పోలీస్ స్టేషన్లో పరిధిలోని బేకరీలో మెడ్చల్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. సురూరాం ఓం జెండా దగ్గర ఉన్న డ్రీమ్ ఫ్రమ్ బేకరీలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తినుబండారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వెనిలా పౌడర్, మిల్క్ పేపర్లు, అదేవిధంగా సింథటిక్ కలర్స్, 40 కిలోల కేకులు, బ్రెడ్లతో పాటుగా పలు ఆహార వస్తువులను సీజ్ చేశారు. బేకరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. సిటీలోని షాపుల్లో కూడా అవుట్డేటెడ్ మాల్ అమ్ముతున్నారు. పాలు, పెరుగు, బ్రెడ్ తో పాటు పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్ల వరకు అన్నిటికీ అదే తంతు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాంప్ లేకుండానే వస్తువులు మార్కెట్లోకి అమ్ముతున్నారు. వంటకు వాడే పొడులు, మసాలాలపై అసలు ఎలాంటి ముద్ర ఉండడం లేదు. అవి ఎప్పుడు తయారైందనే విషయం కూడా తెలియడం లేదు. అవుట్ ఆఫ్ డేట్ పై ప్రజల్లో కూడా అవేర్నెస్ లేకపోవడంతో ఆ విషయాన్ని పట్టించుకోకుండానే ఏది పడితే అది తింటూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఇక చిన్నపిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్లు అయితే నకిలీ పేర్లతో పిల్లలను ఆకట్టుకునేలా అనేక రకాల్లో కిరాణా షాపుల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. బ్రాండెడ్ తరహాలోని ఈ ప్యాకెట్లు ఉంటాయి, కానీ వీటిపై ఎటువంటి ముద్రలు ఉండడం లేదు. బ్రాండెడ్ ప్యాకెట్లలో పోలిస్తే వీటిపై ఎక్కువ బెనిఫిట్స్ ఉండడంతో షాపుల యాజమాన్యాలు కూడా వీటిపైనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో చిన్నారులు క్వాలిటీ లేని ఫుడ్స్ ను తీసుకొని రోగాల బారిన పడుతున్నారు. ఇక చాలా హోటళ్లు, రెస్టారెంట్లో నిల్వ చేసిన ఆహారాన్నే మళ్లీ వడ్డిస్తున్నారు. ఫ్రిడ్జ్ల్లో రోజుల తడబడి నిల్వ చేసిన చికెన్, మటన్ కు రసాయనాలతో కూడిన రంగులు పూసిన ఫుడ్ ను కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అన్సేఫ్, మిస్ బ్రాండింగ్, నాసిరకం కేటగిరీలో అధికారులు నిర్వహించిన తనిఖీలో ఇలాంటి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడంతో కంపు కొడుతున్న మాంసాన్ని కూడా ఫ్రెష్ గా ఉంచేందుకు రసాయనాలను చల్లుతున్నట్టు అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని చోట్ల కుళ్లిన మాంసంతో బిర్యానీ, గడువు తీరిన మసాలాలు, ఇతర సరుకులను వంటలకు వాడుతున్నట్టు కూడా తేలింది.